భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. ఏపీని దగా చేసిన కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం దీక్షతో పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్ గా ఏపీ ఉండాలన్నదే తమ నినాదమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న బాబు తీవ్రవాదాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల అభివృద్ధిలో చైనా తర్వాతి స్థానం భారత్దే అన్నారు ముఖ్యమంత్రి. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న అనంతరం విశాఖలోని ఏయూలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ఉత్సవాలలో భాగంగా గురుకుల పాఠశాలలకు చెందిన 7,000 మంది విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కూచిపూడిలో విద్యార్థినులు నెంబర్ 1 అని ఈ ప్రదర్శనతో నిరూపించారని చెప్పారు చంద్రబాబు. ప్రతి ఇంటి ఆడపడుచు కూచిపూడి నేర్చుకోవాలి అన్నదే తమ లక్ష్యమన్న బాబు వచ్చే ఏడాది నుంచి ప్రతి హైస్కూల్లో కూచిపూడి తరగతులు నిర్వహిస్తామన్నారు. అమరావతిలో కూచిపూడి కళాక్షేత్రం నిర్మాణానికి భూమి కేటాయిస్తున్నట్టు తెలిపారు. మట్టిలో మాణిక్యాలు మీకు తెలివితేటలున్నాయి, అందచందాలున్నాయి. మీకు గాని సహకారం ఇస్తే చేయూతనిస్తే బ్రహ్మాండంగా రాణించే పిల్లలు ఈ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏయూ కాన్వకేషన్ హాల్లో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి చేరుకున్న చంద్రబాబు నూకాలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆధ్వర్యంలో తయారైన 3 కేజీల స్వర్ణ కిరీటాన్ని ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించారు బాబు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా నిర్మించిన 100 పడకల ప్రసూతి వార్డుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి. అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో జరిగిన ఆత్మీయ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు తమ ప్రభుత్వం నీతివంతమైన పాలన అందిస్తోందని, పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రౌడీలు నేరస్తులను ప్రోత్సహిస్తే పాముకు పాలు పోసినట్లే అన్నారు బాబు. నేను కష్టపడతాను, నేను కష్టపడేది పేదవాళ్ల కోసం. ఎన్టీఆర్ చెప్పాడు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు. ప్రజా సంక్షేమం కోసం దీక్షతో పనిచేస్తున్నామని చెప్పిన చంద్రబాబు తమను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ప్రకటించారు.